హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. వసంత పంచమి అండ్ వ్యాలంటైన్స్ డే రెండు ఒకేసారి కలిసి రావడంతో వసంత పంచమినేమో పులిహోరతో సెలబ్రేట్ చేసుకుని అండ్ వ్యాలంటైన్స్ డేని నా మొక్కలతో అంటే నాకు వచ్చిన మొక్కల గిఫ్ట్తో సెలబ్రేట్ చేసుకున్నాను నేను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియోలో నేను కటింగ్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఫిబ్రవరి టైంలో మార్చ్ ఎండ్ వరకు పర్ఫెక్ట్ టైం ఇది అని చెప్పాను కదా. సో కటింగ్స్ మనం పెట్టుకునే టైం అనమాట ఇది. సో ఈ టైంలో పెట్టుకుంటే కనుక వసంత పంచమి వెళ్ళిన తర్వాత నుంచి అయితే కనుక ఇక్కడ రాజస్థాన్లో వెదరు సమ్మర్కి స్టార్ట్ అయినట్టుగా స్ప్రింగ్ టైం కాబట్టి సమ్మర్ మంచి బాగుంటుందన్నమాట. సో దాని గురించి కటింగ్స్ అవి మనం పెట్టుకున్నా ఎలాంటి కటింగ్ పెట్టుకున్నా కానీ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ వ్లాగ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పిటూనియా మార్చ్ ఏప్రిల్ వరకు కూడా వస్తుంది. ఇలా స్పెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇది తీసేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో సీడ్ పాకెట్ రెడీ అయిపోతుంది. సీడ్ పాకెట్ రెడీ అవ్వడం స్టార్ట్ అయిందంటే పువ్వులు పూయడం తగ్గిపోద్ది అనమాట. సో అందుకని ఇలా అయిపోయిన ఫ్లవర్స్ అన్నిటినీ కోసేసి తీసేయాలి. నేను గిల్లేస్తూ ఉంటాను ఎప్పుడైనా అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తున్నప్పుడు. అది తీసి పక్కన పడేయాలి. లేకపోతే సీడ్ పాకెట్ తయారు చేయడం మొదలుపెట్టిందంటే మొక్క పువ్వులు పూయటం తగ్గిపోద్ది అనమాట. మనకి విత్తనాలు కావాలి అనుకుంటే లాస్ట్లో అంటే ఇంకా ఈ ఫ్లవర్స్ రావడం మానేస్తాయి మార్చ్ ఎండ్ నుంచి. అప్పటి నుంచి మనం కలర్ వైజ్ తీసుకుని ఉంచుకుంటూ ఉండొచ్చు అనమాట. సీడ్స్ పాకెట్కి ఉంచుకోవచ్చు. వ్యాలంటైన్స్ డేకి నాకు గిఫ్ట్ దొరికిందో ఈ మనీ ప్లాంట్ కొత్తది. ఇది నాకు మా శ్రీవారు ఇచ్చారు, తెచ్చిచ్చారు గిఫ్ట్ అనమాట. నాకు మొక్కలు ఇస్తే గిఫ్ట్ ఖుషి అయిపోతానని తెలుసు అనమాట ఆయనకి. సో ఈ కొత్త వెరైటీ మనీ ప్లాంట్ తీసుకొచ్చారు. ఇది నా దగ్గర లేదు యాక్చువల్లీ. ఇది ఆకు చూడండి ఎలా ఉందో, మార్బుల్ లాగానే బట్ ఒక వెయిన్ లాగా వచ్చింది, చాలా బాగుంది. నా దగ్గర డస్టీ సిల్వర్ డస్టీ లాగా ఇలా ఉంటుంది ఆకు, అలాంటిది ఉంది. బట్ ఈ వెరైటీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ బాస్కెట్ ఇలాగా 300 పడిందట, బట్ చాలా బాగుంది. ఇందులో బాగా కటింగ్స్ పెట్టుకోవచ్చు తీసేసి. సో ఇట్లాంటి బాస్కెట్ కనుక తెచ్చుకుంటే కనుక బాగుంటుంది. చిన్న చిన్న కుండీల్లో తెచ్చుకుంటే మళ్ళీ అది ఏజ్డ్ కాకపోతే కనుక రూట్స్ పాతవైతే కనుక మనం కటింగ్ తీసి పెట్టుకున్నా కానీ ఇది సర్వైవ్ అయినా అవ్వకపోయినా ఇది ఇలాగే ఉంటుంది. సో దీని నుంచి మనం మళ్ళీ కటింగ్స్ తీసిన తర్వాత గ్రోత్ అవుతుంది కదా, సో బెటర్ అనమాట. అండ్ ఇది కూడా జెరేనియం, ఇది ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇది నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. వేరే మనీ ప్లాంట్ వెరైటీలో ఇది ఒకటి నియోన్ అనమాట. నియోన్ గ్రీన్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. దీని నుంచి ఇది మదర్ ప్లాంట్, దీని నుంచి నేను చాలా కటింగ్స్ పెట్టాను.
సో ఇలా బాగా లైట్ గ్రీన్‌లో ఉంటదనమాట. చాలా బావుంటది ఇది కూడా. అండ్ దీని తర్వాత సిల్వర్ డస్ట్ అన్నాను గదా! ఇదిగో ఇలా ఉంటదనమాట. ఈ వెరైటీ కూడా చాలా బావుంటది. ఇంకా దీని నుంచి నేను కటింగ్స్ అవి తీయలేదు. ఈ సీజన్‌లో గనక కటింగ్స్ పెడితే గనక బాగా వస్తాయి. నెక్స్ట్ ట్రై చేయాలిప్పుడు. వీటికి మట్టి అది కూడా కొంచెం మల్చింగ్ చేసి సమ్మర్‌లో కొంచెం ఎక్కువ డ్రై అయిపోతాయి కాబట్టి కోకోపీట్‌తో పాటు లేకపోతే పీట్ మోస్‌తో పాటు మల్చింగ్ చేసి లేకపోతే లీఫ్ మోల్డ్‌తో పాటు మల్చింగ్ చేసి పెడితే గనక కటింగ్స్ బాగా వస్తుంది. సో, నెక్స్ట్ పెడతాను ఇది అది కలిపి. మీ అందరితో పాటు కటింగ్ పెడదామని కటింగ్స్ అంటే ఈ టైంలో పెడితే వస్తాయని చెప్పాను కదా! సో, నా గార్డెన్‌లో ఏవైతే ఉన్నాయో మొక్కలు వాటన్నిటిని నేను కట్స్ అన్నీ తీసుకొచ్చాననమాట. ఇలా కటింగ్స్ తీసుకొచ్చాను. వీటిని కొంచెం ఆకులవి తీసేయాలి. కటింగ్ ఎలా తీసుకోవాలంటే మరీ ముదురుతి కాదు, అలాగని మరీ ఓల్డ్ కాకుండా తీసుకురావాలనమాట. ఇలా నాడ్ దగ్గర స్లాంట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు ఇట్లా కొంచెం వంకరగా కట్ చేస్తే నాడ్ దగ్గర ఇక్కడి నుంచి రూట్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సో, కటింగ్స్ ఇలా తీసుకోవాలి. మరీ ముదురుది కాకుండా, మరీ లేతది కాకుండా. ఇది తమలపాకు. సో, తమలపాకు దగ్గర నుంచి, మల్లెంట దగ్గర నుంచి, ప్లమేరియా అదే ఏమంటారు? దీన్నేమంటారు? గన్నేరు అంటారా? నాకు తెలుగులో పేర్లతో కొంచెం తక్కువ వస్తాయి. గుర్తురావు. ఇది ప్లమేరియా అండ్ ఇది ఫైకస్. ఫైకస్‌లో చాలా రకాలుంటాయి. ఇది ఆకు పొడుగ్గా ఉన్న ఆకు. అలా మొత్తం కటింగ్స్ అన్నీ తీసుకొచ్చాను కరివేపాకుతో సహా. సో, మట్టి తీసుకున్నప్పుడు మనం కొత్తగా కలిపింది అప్పుడే కలిపింది ఎప్పుడు తీసుకురాకూడదు. ఎందుకంటే దాంట్లోనూ ఒకవేళ ఏమాత్రం ఏది ఎక్కువైనా గానీ కటింగ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో, మనం ఆల్రెడీ మొక్కలు పెట్టి ఆ మొక్కలు స్పెంట్ అయిపోయిన తర్వాత ఉన్న మట్టి ఉంటుంది కదా! అంటే ఇందులో నేను డ్వార్ఫ్ వెరైటీ అదేంటది మ్యారీగోల్డ్ పెట్టాననమాట చిన్నది. ఇంతే చిన్నగా ఉంటది. దాని నుండి పువ్వులొస్తాయి గదా! అది పెట్టాను. అది అయిపోయింది. దాని అయిపోయిన తర్వాత ఈ కుండీలో మట్టి ఇలా ఉండిపోయింది కదా! ఈ మట్టినే తీసుకుంటున్నాను. ఈ మట్టి పాత మట్టి అయిపోయింది. ఇంకా నేను ఇంక కొంచెం తడిగా ఉంది ఇది. మీరైతే ఒక పూట ఆరబెట్టిన తర్వాత ఆ మట్టిలో కటింగ్ పెడితే గనక ఇంకా మంచిది. సో, ఇలా 2 కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఇదే ఈ గిన్నెలో తీసేసుకొని దీన్నే చక్కగా కలిపేసుకొని వెంటనే పెడతాను. అండ్ ఇవి కొన్ని మనీ ప్లాంట్స్ నేను ఆల్రెడీ బాటిల్‌లో పెట్టినయనమాట ఇవి. సో, రూట్స్ అయి బాగా వచ్చినాయి కదా! ఇవి కూడా పెడదామని చెప్పి తీసుకొచ్చాను. అయితే అది, ఇది అని కాదు. మట్టి మాత్రం మనం ఆల్రెడీ పాతగా కలుపుకున్న మట్టి. అంటే వర్మి కంపోస్ట్ అనగా, కంపోస్ట్ అనగా, ఇంట్లో చేసిన మనం మాన్యూర్ అనగా, అట్లాంటివన్నీ కూడా మనం కలుపుకున్న తర్వాత అది కటింగ్స్ పెట్టే ముందు కలిపితే గనక అది వేడి చేస్తుందనమాట. అంటే మొక్కలకి అది చాలా కంపోస్ట్ అన్నది చాలా వేడిని ప్రొడ్యూస్ చేస్తది. సో, మన కటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ప్లస్ ఇంకొకటి అప్పటికప్పుడు కలిపిన దాంట్లో ఫంగస్ ఎక్కువున్న ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఫంగస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, దానివల్ల మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మొక్క పెట్టుకొని కుండీ ఖాళీ అయిపోయిన ఉంటుంది గదా మట్టి. దాన్నే 2 రోజులు ఎండలో పెట్టుకొని అదే మట్టిని మనం యూజ్ చేసుకుంటే గనక బెస్ట్ సాయిల్ మిక్స్చర్‌లా ఉంటుందనమాట. మనం ప్రతి మొక్క పెట్టుకున్నప్పుడు సాయిల్ మిక్స్చర్ ఎలాగా చేసుకుంటాం. ఆ మొక్క స్పెంట్ అయిపోయిన తర్వాత అంటే సీజనల్ మొక్కలవి ఉన్నప్పుడు దాని పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ మొక్కలో ఆ కుండీలో మట్టి అలా ఉండిపోతుంది గదా! అదే కుండీలో ఉన్న మట్టిని మనం కట్టింగ్స్‌కి యూజ్ చేసుకుంటే బెస్ట్. అది ఇది కట్టింగ్ అని కాకుండా అన్ని రకాల కట్టింగ్స్ పెట్టుకోవచ్చండి ఈ టైంలో. సో, ఇంకొకటేంటంటే కటింగ్ ఒకటే కటింగ్ ఎప్పుడు పెట్టొద్దు. మీరు ఎక్కడి నుంచైనా కటింగ్ తీసుకొచ్చారనుకోండి మందార కొమ్మది. ఆ మందార కొమ్మ ఒక కొమ్మే తీసుకొచ్చినా మళ్ళీ అది పెడితే గనక ఒకవేళ సక్సెస్‌ఫుల్ అవ్వకపోతే మళ్ళీ మీరు అటు సైడ్ ఎళ్ళినప్పుడే కదా అది తీసుకొచ్చేది. లేదంటే అరే యార్! అక్కడి నుంచి తీసుకొచ్చిన ఆ రంగు మనం మిస్ అయిపోయాం అని ఉంటుంది. సో, ఒకేటే పెద్ద కొమ్మ తీసుకొచ్చారనుకోండి దాని నుంచి 4 కింద కట్ చేసుకోవచ్చనమాట. 4 కటింగ్స్ పెట్టొచ్చు ఒకే కొమ్మ. అంటే పెద్దగా తెచ్చుకోవాలి. సో, ఇలా కటింగ్స్ అన్నీ గనక మనం పెట్టుకుంటే గనక ఈ టైంలో చాలా సక్సెస్ ఉంటుంది. సో, దాని గురించే నేను ఎంతవరకు ఏదైతే కటింగ్ సక్సెస్ అవుతుందో అనని నేను ఇలా అన్ని రకాలు పెట్టాను. ప్లస్ ఒకే కుండీలో పెట్టేసాను అన్నీ. విడివిడిగా ఒక్కొక్కటి పెట్టాలన్నా, దాన్ని మళ్ళీ మేనేజ్ చేయాలన్నా కష్టం. మిస్ అయిపోతాయి కూడా అటు ఇటు. సో, అన్నీ ఒకే దాంట్లో ఉంటే గనక మన కటింగ్సే గదా! సో, తర్వాత ఎలాగా రూట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాగా దాన్ని మార్చాలి. సో, దాని గురించి నేను అలా అన్నీ ఇలా ఒక ఈ పక్క దాంట్లోనే నీడగా పెట్టేసాను. ఉంటది కదా! ఈ ఏరియాలో పెట్టేసాననుకోండి, ఫుల్‌గా మోడరేట్‌గా ఉంటదనమాట వెదర్‌కి.
ఆ కటింగ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదనమాట. అండ్ ఈ టైంలో అయితే ఇవి కూడా వస్తాయి. బట్ ఎందుకంటే అంటే డ్రెసినా ఇవి. ఈ కటింగ్స్ ఎక్కువ డ్రెసినా అండ్ క్రోటాన్స్ అన్నవి వానాకాలంలో ఎక్కువ బాగా సక్సెస్ అవుతాయి ఈ టైంలో కన్నా నాకు తెలిసి ఈ ఏరియాలో. సో నేను వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనగా ఇక్కడ జూలైలో స్టార్ట్ అవుద్ది వర్షాకాలం. ఆ టైంలో పెడదాం అనుకుంటున్నాను వీటి కటింగ్స్. ఇది చూడండి, ఇది హవర్తియా. నా దగ్గర హవర్తియా దీని నుంచి ఇది మదర్ ప్లాంట్ అనమాట. దీని నుంచి చెప్పలేనని చేశాను కటింగ్స్ తీసి. అంటే కటింగ్స్ అంటే ఇగో పక్కన ఇలా వస్తాయన్నమాట. ఇలా వచ్చిన వాటిని చక్కగా ఇట్లా తీసేస్తే వచ్చేస్తాయి. దీంతో రూట్తో సహా వస్తాయి అనమాట. ఇవి మనం ఎన్ని తీస్తూ ఉంటే అన్నీ కంటిన్యూ మళ్ళీ ఇది పక్క నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇలా పక్క నుంచి, సో అలా తీస్తూ ఉండాలి. నేను తీసేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను అనమాట. ఇదిగో ఇది పెట్టాను, ఇది పెట్టానా దీని నిండా కూడా మళ్ళీ వచ్చినాయి, పక్క నుంచి వచ్చేస్తున్నాయి చూడండి. ఇది ఇది ఒకటి హార్ట్.